నేను మారాను అని చుట్టూ ఉన్న జనం అంటున్నారు. నేను మారలేదు. నేను ఇంప్రూవ్ అయ్యాను అంతే. కన్నీరు వెనకే కాదు, చిరునవ్వు వెనుక కూడా ఎన్నో బాధలు ఉంటాయి. కన్నీరు ఒక్కోసారి అబద్ధం చెప్పవచ్చు. అలాగే చిరునవ్వు చాలా సార్లు అబద్ధం చెప్తుంది. మనసులోని బాధనంతా దాచేసి నేను సంతోషంగా ఉన్నాను అని తన వారిని నవ్విస్తుంది. నువ్వు ఎక్కువ ఇష్టపడే వాళ్ళే నిన్ను ఎక్కువ ఏడిపిస్తారు. అలా అని నువ్వు వాళ్ళని వదలలేవు. వాళ్ళు నిన్ను వదలలేరు. మిమ్మల్ని ఎవరూ వేరు చేయలేరు. ఒక్క చావు తప్ప. నా జీవితంలో ఆనందం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ, బాధ మాత్రం రోజుకో కొత్త కోణంలో పరిచయం అవుతూనే ఉంది. మనసుకి నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి అనుబంధం గురించి తెలీదు. నిన్ను ప్రాణంగా ప్రేమించే వారిని నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకో. అప్పుడు అర్థమవుతుంది వారి నుండి నువ్వు ఏం ఆశ కోల్పోతున్నావో. నమ్మకం సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది. నిలబెట్టుకోవడానికి జీవితకాలం పడుతుంది. పోగొట్టుకోవడానికి అర నిమిషం పడుతుంది. నీపై నమ్మకాన్ని పోగొట్టుకున్న రోజు నీ జీవితమే వ్యర్థమవుతుంది. కాలం మనం చేసే మంచిని చెడుని గమనిస్తుంది. సమయం వచ్చినప్పుడు మాత్రం మనం ఏం చేశామో అది తిరిగి వడ్డీతో పాటు మనకు ఇచ్చేస్తుంది. ఎందుకంటే కాలానికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. దానికి తెలుసు ఎవరిని ఎప్పుడు నొక్కాలో, ఎప్పుడు లేపాలో. నీ జీవితంలో చెడు చేసిన వారిని, మంచి చేసిన వారిని, కన్నీళ్లు పెట్టించిన వారిని, కన్నీళ్లు తుడిచిన వారిని, మోసం చేసిన వారిని, సాయం చేసిన వారిని అందరినీ గుర్తుపెట్టుకో. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది వడ్డీతో పాటు తిరిగి ఇచ్చేయాలి. ఎవరైనా మంచి పనులు చేసినప్పుడు గుర్తించని జనాలు వాళ్ళు ఒక చిన్న తప్పు చేయగానే ఎగతాళి చేసేస్తారు. ఎదుటి వారిని ఎగతాళి చేసే ముందు మనమేంటో అని ఆలోచించుకోవాలి కదా. చేతనైతే తప్పును సున్నితంగా సరిచేయాలి తప్ప నిందించకూడదు. గర్వంలోని అతి చెడ్డ గుణం ఏంటంటే అది మీలో ఉన్న తప్పుల్ని మీకు తెలియనివ్వదు. ఆ తప్పులే మిమ్మల్ని ఏదో రోజు అధఃపాతాళానికి తొక్కేస్తుంది. చెప్పుడు మాటలు విని చెడ్డవారికి చేరువ కాకు. నీ ముందు నిన్ను తిట్టేవారే నీ మంచి కోరుకుంటారు అని గ్రహించు. వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు కానీ చర్చించుకుంటే ఇద్దరు గెలుస్తారు. ఎందుకంటే వారి మధ్య ఉన్న బంధం గెలుస్తుంది కాబట్టి. అప్పుడే పుట్టిన పక్షికి కూడా తెలియదు తనను ఎగరగలనని. ప్రయత్నించి తెలుసుకుంటుంది, గెలుస్తుంది. ప్రయత్నించి చూడు. నీ సామర్థ్యాన్ని తెలుసుకుని చూడు. నువ్వు కూడా గెలుస్తావు. పట్టుదల ఉంటే చాలు. అది ముళ్ళదార, రహదార చూడం. ఏ దారి నుండైనా గమ్యం చేరొచ్చు. ఎందుకంటే ఉదయించే సూర్యుడిని ఆపడం ఎవరితరం కాదు. కొంతమందికి బుద్ధుడే వచ్చి బుద్ధి చెప్పినా వాళ్ళ బుద్ధి మారదు. అభిమానం అప్పు లాంటిది. దానిని ఎప్పుడూ చెల్లిస్తూనే ఉండాలి. గౌరవం సంపద లాంటిది. దానిని ఎప్పుడూ సంపాదించుకునే ఉండాలి. మనం కష్టపడకుండా ఏది రాదు. మనం కష్టపడకుండా వచ్చింది ఎప్పటికీ నిలవదు. మీ మనసు నిర్మలంగా ఉన్నట్లయితే మీ వ్యక్తిత్వం హుందాగా కనిపిస్తుంది. నువ్వు ఒక పనిని చేయగలను అని నమ్మితే సగం పని పూర్తయినట్లే. చెంప మీద కొట్టేవారినైనా క్షమించు కానీ మీ జీవితం మీద దెబ్బ కొట్టేవారిని ఎప్పటికీ క్షమించవద్దు. జీవితం, సముద్రం ఇవి రెండు దూరం నుండి చూడటానికి బాగుంటాయి కానీ ఈదడానికి కష్టంగా ఉంటాయి. మనం లైఫ్లో ఏది సాధించాలన్నా ముందు ఓపికగా ఉండడం అవసరం. అలా ఉంటేనే విజయం మనల్ని వరిస్తుంది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే నువ్వు నీలాగే ఉండడమే అసలైన ధైర్యం. మిమ్మల్ని తిట్టే వారందరూ మీ శత్రువులు కాదు. మిమ్మల్ని మెచ్చుకునే వారందరూ మీ మిత్రులు కారు. లైఫ్ గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే కంటికి నచ్చింది చేతికి రాదు. మనసుకు నచ్చింది మన లైఫ్లో ఉండదు. దుఃఖం అంటే శిక్ష కాదు. సంతోషం అంటే వరము కాదు. రెండూ ఫలితాలే. మీరేమిటో ఈ సొసైటీకి అర్థం కాకపోయినా బ్రతికేయొచ్చు. కానీ మీకు మీరే అర్థం కాకపోతే మాత్రం ఈ సొసైటీలో ఎక్కడా బ్రతకలేరు. నాయకత్వం అంటే దారి పొడవునా ముందు నడవడం కాదు, కొత్త మార్గం వేసి దారి చూపడం. అసలైన సంపద అంటే ఆరోగ్యం, కానీ వెండి బంగారం కాదు. మీరు చేసే మంచి పని ఏదైనా కావచ్చు. దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని తప్పకుండా వచ్చి చేరుతుంది. ఆశించి జీవించే మనిషిలో నటన ఉంటుంది. ఆశించకుండా జీవించే మనిషిలో ఆత్మీయత ఉంటుంది. తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులతో జల్సా చేయడం కాదు. నువ్వు కష్టపడి సంపాదించిన దాంతో జల్సా చెయ్యి. అప్పుడు తెలుస్తుంది డబ్బు విలువ.
సంపదకు అహంకారం తోడైతే అన్ని చెడ్డ గుణాలు వరుసగా ఉత్పన్నమవుతాయి. వాటి ఫలితమే నాశనం. భరించి బ్రతకడం ఆపేసి తెగించి బ్రతకడం నేర్చుకుంటేనే నేటి సొసైటీలో ఉండగలం. చనిపోయాక వినబడని డప్పు ఎంత గొప్పగా ఉంటే ఏంటి? బ్రతికుండగా వినియోగించని ధనం ఎంత కుప్పగా ఉంటే ఏంటి? మీ వల్ల ఇబ్బంది పడేవారికి, మీ నుండి దూరం కావాలనుకునే వారిని ఇబ్బంది పెట్టకుండా మీరే దూరంగా ఉండడం మంచిది. మీకు కోరుకున్న గమ్యం చేరుకోవాలంటే కోల్పోయిన దాని గురించి వదిలేయండి. కారణం లేకుండా వచ్చే కోపం, బాధ్యత లేని యవ్వనం, గౌరవం లేని బంధం, అలంకరణతో వచ్చే అందం శాశ్వతంగా ఉండవు. మీరు కోరికలు లేని లైఫ్‌ని కోరుకుంటే చింతలేని జీవితం మీ సొంతమవుతుంది. నువ్వు ఉన్నంత వ్యక్తిత్వం కలిగి ఉంటే నీ శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు. మీకున్న బాధల్ని చూసుకొని వెనకడుగు వేయకండి. ప్రతి నిమిషం ఆశతో ముందడుగు చూడండి. గరిటె పానకంలో ఉన్నప్పటికీ తీపి తెలియనట్లే మూర్ఖుడు జ్ఞానుల మధ్య ఉన్నప్పటికీ ఏమీ నేర్చుకోలేడు. తెగిపోయినప్పుడే దారం బలం తెలుస్తుంది. విడిపోయినప్పుడే రిలేషన్ వాల్యూ తెలుస్తుంది. దారమైన రిలేషన్ అయినా తెగనంత వరకే. ఒక్కసారి తెగిపోయిన తర్వాత తిరిగి అతికించడం చాలా కష్టం. మన మనస్సును చంపుకొని బ్రతకడమే అన్నింటికన్నా పెద్ద శిక్ష. ఎప్పుడు నవ్వుతూ ఉండండి. ఎప్పుడు ఈ ప్రపంచంలో మీకన్నా అందంగా ఎవరూ ఉండరు. సాధారణంగా జీవించండి. గొప్పగా ఆలోచించండి. అదే మీ లైఫ్‌కి విలువను తెచ్చిపెడుతుంది. అవతలి మనిషి ఎలాంటి పరిస్థితిలో ఉన్నదో తెలుసుకోకుండా ఆ వ్యక్తిపై మీ మనసులో మీకు ఇష్టం వచ్చినట్లు ఏవేవో ఊహించుకోకండి. బంధాలు బలహీనపడతాయి. కారే కన్నీళ్లు బరువుగా ఉండకపోవచ్చు, కానీ దానికి కారణమైన బాధ మాత్రం చాలా బరువైనదే. నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా, నువ్వు శారీరకంగా ఎంత బలంగా ఉన్నా, నీకు మానసికంగా ప్రశాంతత లేకపోతే అవన్నీ కూడా వ్యర్థమే. నమ్మకం, నిజాయితీ లేని ఫ్రెండ్‌షిప్ ఎక్కువ కాలం నిలబడదు. నల్లటి చీకటిని చూసి భయపడకండి. చీకటిని ఛేదించే వెన్నెల ఉందని గుర్తుంచుకోండి. మన స్వార్థం కోసం చెప్పిన ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా దూరం చేయగలదు. జ్ఞానం అనేది ఒకేసారి అమాంతంగా పొంగిపొర్లేది కాదు. క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుంది. ఎక్కువగా మరిగించినట్లయితే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి. అహంకారం అనేది చీకటి కంటే భయంకరమైనది. మనిషిలో అహం పెరిగితే లైఫ్ అంధకారం అవుతుంది. లోకంలో చీకటి అంతా ఒక్కటైనా ఒక దీపం వెలుగును దాచలేదు. అలాగే మీ లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. విలువలేని వాడితో వాదించటం, వాడి మాటలకు స్పందించడం వల్ల వాడి విలువ నువ్వే పెంచడం అవుతుంది. 10 మంది కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కంటే ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవడం మంచిది. ఒక మనిషికి వచ్చే బాధ ఆ మనిషిని బలవంతుడిలా చేస్తుంది. అలాగే ఒక మనిషికి వచ్చే వైఫల్యము ఆ మనిషికి వివేకాన్ని నేర్పుతుంది. మనం ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. కష్టమైన, సంతోషమైన నవ్వుతూ ఉండాలి. అప్పుడే జీవితం అంటే భయం ఉండదు. భవిష్యత్తు అంటే బాధ ఉండదు. లైఫ్‌లో 10 మందిని బాధపెట్టి ఎదగడం గొప్ప కాదు. 10 మంది బాధను పోగొట్టి ఎదగడమే గొప్ప. నీకు ఏముందని ఎగిసిపడుతున్నావో, దేన్ని చూసుకొని మురిసిపోతున్నావో అవి నీకు దూరమయ్యే రోజు అతి దగ్గరలోనే ఉంది, గుర్తుపెట్టుకో. నీ దుఃఖాన్ని తీసుకొని నీకు నవ్వుని పంచేదే స్నేహమైన, ప్రేమైన. మీకు ఒకరి నమ్మకంతో అవసరం లేదు. మీ మీద మీకు నమ్మకం ఉంటే చాలు. సముద్రాన్ని కూడా దాటగల శక్తి నమ్మకమే ఇస్తుంది. స్నేహితుడు ఆనందంగా ఉన్నప్పుడు పిలిస్తేనే వెళ్ళాలి. స్నేహితుడు కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకుండానే వెళ్ళాలి. మీకు అవసరమైనప్పుడు డబ్బును ఎంతైనా ఖర్చు చేయండి. అవసరం లేనప్పుడు రూపాయి కూడా వృధా చేయకండి. శిఖరమంచుకు చేరుకున్న వాళ్ళు కూడా పడదోసే వాళ్ళు ఉంటారు. కానీ శిఖరం ఎంత ఎత్తుకు ఎదిగిన వాళ్ళని పడవేయడం ఎవరితరం కాదు. మీరు అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు అనుకోనివి చాలా ఎదురవుతూ ఉంటాయి. అంత మాత్రానికే లైఫ్ అయిపోయినట్టు కాదు. జీవితం ఇంకా చాలా ఉంది.